మందిరాలకు వస్తున్నా, దేవునిలో బల్లారాధనలో పాల్గొంటున్నా కూడా ఈ అక్రమ సంబంధాల యొక్క విధానం ఎక్కువైపోయింది. మీరే ఇలా ఉన్నారు, ఇక మిమ్మల్ని వెంబడిస్తే మేము కూడా ఎలాగ అయిపోతాం అని వాళ్ళు అధికంగా ఉన్నారు. అంటే దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. అలాగే సంఘానికి ఒక పేరు, చెడ్డ పేరు వస్తుంది, సేవకునికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎంత భయంకరమైనటువంటి శాపం వస్తుందో చాలా మందికి అర్థం కావచ్చు. దేవుని మందిరానికి జాగ్రత్తగా నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ప్రవర్తన మరి నేటి దినాల్లో ఇలాంటి వాక్యాల సంఘాలు వింటున్నారు కదా. అవును, జరిగేటువంటి సంఘటన ఏంటంటే వాళ్ళ కుటుంబాలకు శాపాన్ని తెచ్చుకుంటున్నారు. రెండో ప్రశ్న కూడా ఒక ప్రశ్న, ఈ మధ్య సంఘాల్లో అధికంగా ఉండే అనుదినం ఎదుర్కొనేటువంటి సమస్యలే. వాటిలో ముఖ్యంగా ఒకటి ప్రేమ వివాహాలు అయితే, రెండవది అక్రమ సంబంధాలు అధికమైపోయింది. మందిరాలకు వస్తున్నా, దేవునిలో బల్లారాధనలో పాల్గొంటున్నా కూడా ఈ అక్రమ సంబంధాల యొక్క విధానం ఎక్కువైపోయింది కొన్ని సంఘాల్లో. అన్ని సంఘాల్లో కాదు, కొన్ని సంఘాలు. అయితే ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు కూడా అన్యులు కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. లేకపోతే మిమ్మల్ని మీరే ఇలా ఉన్నారు, ఇక మిమ్మల్ని వెంబడిస్తే మేము కూడా ఎలాగ అయిపోతాం అని వాళ్ళు అధికంగా ఉన్నారు. అంటే దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. అలాగే సంఘానికి ఒక పేరు, చెడ్డ పేరు వస్తుంది, సేవకునికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అయితే ఈ సందర్భంలో మీరు ఏ విధంగా స్పందిస్తారో ఒక మాట వీక్షకులతో పంచుకోండి. రైట్, జేసీ గారు చాలా చక్కని ప్రశ్నను వారు వేశారు, చాలా సంతోషం. అయితే నేటి దినాల్లో మీరు చెప్పినట్లుగా కొన్ని సంఘాలు దేవుని మందిరానికి వస్తూ చాలా మంది లోక సంబంధంగా అక్ర సంబంధాలు కలిగి ఉండరు. చాలా చర్చి కూడా ఇంకో విషయం, ఇక్కడ నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఒక ఆమె, ఎప్పుడు రాని ఒక ఆమె చర్చికి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు చర్చికి బాగా వచ్చిందేమే, ఆ సామాన్యంగా రాదే అనుకుంటాం. ఒక వ్యక్తి, ఎప్పుడు రాని వ్యక్తి చర్చికి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు చూసినప్పుడు అసలు అబ్బా చాలా మారుమనసు పొందాడే, చాలా చక్కగా ఉన్నాడు, చాలా బాగున్నారని చెప్పి సంతోషపెడుతూ ఉన్న సమయంలో కొన్ని రోజులకి అది ఏమవుతుందంటే, మీరు చెప్పినట్లుగా వారి యొక్క సంబంధాలు, పాపపు సంబంధాలు ఉన్నట్లుగా ఉండి ఒక్కసారికి బయటపడిపోయినప్పుడు జరిగే సంఘటన ఏంటంటే, చర్చికి వచ్చింది ఎందుకు వచ్చాడంటే ఒక ఆమె కోసం చర్చికి వచ్చాడు. ఒక ఆమె ఎందుకు చర్చికి వచ్చింది అని అంటే ఒక వ్యక్తి కోసం వచ్చింది. అంటే ఆ కాసేపు ఇక్కడ ఉండడానికి, నేను అక్కడ వెళ్తున్నాను రండి అని చెప్పడానికి. అయితే ఈ యొక్క భయంకరమైన చెడు అలవాటు అనేది చాలా శాపగ్రస్తమైనది. ఒక స్త్రీకి దేవుడు భర్తనిచ్చింటాడు, ఒక పురుషునికి భార్యనిచ్చింటాడు. భార్య భర్తల యొక్క ధర్మం, వారి దాంపత్య జీవితాన్ని వాటిని న్యాయం చేసుకోవాలా, వారు చక్కగా ఒకరిని అర్థం చేసుకొని జీవించాలి. ఒక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. మనం ఎక్కడో పాపం చేస్తాం, ఎక్కడో పాపాలు చేసి ఎక్కడ ఒప్పుకుంటాం? దేవుని మందిరంలో మనం ఒప్పుకుంటాం. ఇక్కడ పాపం చేస్తే ఎక్కడ ఒప్పుకుంటారు? ఎక్కడో తప్పులు చేస్తారు, ఎక్కడెక్కడో సినిమా హాల్కి తిరుగుతారు, పార్కులకి తిరుగుతారు, రకరకాలుగా భయంకరంగా తిరుగుతూ ఉంటారు. తిరిగి ఇక్కడ వచ్చి దేవుని సన్నిధిలో వాక్యం విని ప్రార్థనలో ఉండి తండ్రి మమ్మల్ని క్షమించుమని ప్రతి విషయం దేవుని సన్నిధిలో అడుగుతాం. వాక్యంలో మాట్లాడబడి నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమనుకో. ఈరోజు చాలా మందికి ఏంటంటే దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఇక్కడ పాపం చేస్తే ఎక్కడ ఒప్పుకోవాలి అనబడే సంగతి మర్చిపోయారు. అది ఎంత భయంకరమైనటువంటి శాపం వస్తుందో చాలా మందికి అర్థం కావచ్చు. దేవుని మందిరానికి జాగ్రత్తగా నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అన్నారు.
ఎస్. ప్రవర్తన. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే జరిగేటువంటి నష్టాలు కూడా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట, నిజంగా ఒక నిజమైన విశ్వాసి ఒక వ్యక్తి అయితే, ఒక నిజమైన విశ్వాసి ఒక ఆమె అయితే, వారికి నిలువెల్లా దైవభక్తి ఉంటుంది, భయం ఉంటుంది, భయం వారికి ఉంటుంది. అయ్యో ఇది చేస్తే నేను చాలా ప్రాబ్లమ్స్తో పడిపోతాను, నాకు శాపం వస్తుందని భయపడతాను. అయితే ఎవరు చేస్తున్నారంటే ఇలాంటివి? దేవుడు అంటే భయం లేనివారు, భక్తి లేనివారు, అంటే వీళ్ళకో పేరుంది నామకార్థ క్రైస్తవులు అనండి. వీరు భయం లేకుండా ఏ పాప పనులైనా చేయగలుగుతారు. అయితే మనం చూస్తాం, మనము ఆదికాండంలో మనం 39వ అధ్యాయంలో మనం 9వ వచనాల్లో చూస్తాం. మనం యోసేపు గారు ఉంటారు. పోతీఫర్ యొక్క భార్య ఏం చేస్తుందంటే, తను బాగా చక్కగా అందంగా ఉన్నాడు, బాగున్నాడు అని చెప్పేసి అని తనతో శయనించమని అడుగుతాడు. అవును, తనతో శయనించమని. అంటే తనకి భర్త లేడా? ఉన్నాడు. అంటే భర్తను విడిచి ఆ ఇంట్లో కొనుగోలు చేయబడినటువంటి వ్యక్తి యోసేపును కొన్నారు. ఆ వ్యక్తి అక్కడ పని చేస్తున్న వ్యక్తిని, అక్కడున్న వ్యక్తిని ఈమె ఏం చేసిందంటే, ఈ వ్యక్తి కావాలి, యోసేపు కావాలని ఆశపడింది. అంటే ఆశపడిన ఆమె భర్తను మర్చిపోయింది, దేవుడిని మర్చిపోయింది, మానం, మర్యాద, సిగ్గు, రోషం ఇవన్నీ మర్చిపోయి నాకు తను కావాలని కోరుకుంది, యోసేపు కావాలని కోరుకుంది. అవును. అయితే యోసేపు అంటాడు, చక్కటి మాట అంటాడు, ఇంత భయంకరమైన దుష్కార్యము నా దేవునికి విరోధంగా ఎట్లా పాపం చేస్తుంది అని చెప్పి యోసేపు గారు ఏం చేస్తాను, పారిపోతాడు. అవును. అంటే అక్కడ ఆ తప్పు చేసేటప్పుడు పోతీఫర్ భార్య తన మీద ఆశపడినప్పుడు ఒక స్త్రీ తానే నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో శయనించు, నాతో పాపం చేయన్నప్పుడు ఒక యోసేపు పురుషుడుగా ఉండి తాను అక్కడి నుంచి పారిపోయాడు అనంటే, అక్కడ ఎవరిని మధ్యలో పెట్టుకున్నాడు అనంటే దేవుని మధ్యలో పెట్టుకున్నాడు. దేవునికి నేను ఇలాంటి విరోధకరమైన పాపమును ఎట్లా చేస్తున్నావు, ఇంత భయంకరమైన పాపాన్ని నేను ఎలా చేస్తాను. అక్కడ దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు యోసేపు ఏం చేయగలిగాడంటే ఆ భయంకరమైన పాపం నుంచి పారిపోయాడు. అంటే పారిపోయాడు కాబట్టే, అక్కడ దేవుని పెట్టుకున్నాడు కాబట్టే జరిగినటువంటి సంఘటన ఏంటి? యోసేపు దేవుడు ఆశీర్వదించాడు, రాజుగా చేశాడు. యోసేపుని గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించాడు, ఫలించాడు యోసేపు. అవును. మరి నేటి దినాల్లో ఇలాంటి వాక్యాల సంఘాలు వింటున్నారు కదా. అవును, వింటున్నారు కదా. వింటూ కూడా వీరు ఇలాంటి దుష్కార్యాలకి ఒడిగడుతున్నారు అనంటే జరిగేటువంటి సంఘటన ఏంటంటే వాళ్ళ కుటుంబాలకు శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అవును. వాళ్ళ కుటుంబానికి నాశనాన్ని తెస్తున్నారు. అంటే లోకం అనేది దీనికి సపోర్ట్ చేసే లోకం ఉంది, చీ అని కొట్టే లోకం ఉంది. కానీ ఈరోజు మనము ప్రభువుని నమ్ముకున్నాం. అవును, ప్రభువుని నమ్ముకున్నాం. దేవుడు మనకు బైబిల్ గ్రంథాల్లో అనేకమైన విషయాలు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించారు. మనం అవును, ఈ గ్రంథంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది నువ్వు ప్రమాణం చేసావు. చర్చిలో పెళ్లి చేసుకొని ఒక దైవజనుడి దగ్గర దేవుని ఎదుటను సమాజం ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేస్తున్నానని చెప్పి ప్రమాణం చేసి నీ భార్యనే హత్తుకుంటాను, నా భర్తనే హత్తుకుందును నష్టకాలంలో అన్ని ప్రమాణాలు చేసి ఈరోజు సంఘాల్లో కూడా అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే బహుశా వారు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. వారు నామకార్థులైన వారు, అవిశ్వాసులైన వారు. ఒక నిజమైన విశ్వాసి తను తప్పు చేస్తున్నాడు అనంటే దేవుణ్ణి పెట్టుకుంటాడు. తర్వాత నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, చెడిపోతారు అనే ఆలోచన చేయగలుగుతారు. ఇవన్నీ ఏవి లేకుండా చేస్తున్నారు అనంటే బహుశా ఆ వ్యక్తికి బాధ్యత ఏమి లేదు అనే విషయాన్ని గమనించాలి. ఆమెకు ఆ బాధ్యత లేదు అనబడే విషయాన్ని గమనించాలి. ఖచ్చితంగా. అలాగే ఈ భార్యను మోసం చేసిన వ్యక్తి
ఇంకో రోజు ఆమెను మోసం చేయడం గ్యారెంటీ ఉంది. అవును. ఇక్కడ భర్తను మోసం చేసిన ఆమె ఆ వ్యక్తిని మరలా మోసం చేయడం గ్యారెంటీ ఉంది. అవును. అని లోకము తప్పు చేస్తా ఉంది. కానీ క్రైస్తవ సంఘాల్లో ఇలాంటివి జరిగితే, క్రైస్తవ్యంలో ఇలాంటివి జరిగితే చాలా మంది కూడా మాట్లాడే మాటలు ఏంటంటే, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు అలా చేస్తారు, వాళ్ళు దేవుడు మార్చలా, వాళ్ళు దేవుడు అంటే ఎందుకు మారరు అని చెప్పి దేవుని కూడా నిందించి అవమానపరిచేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కానీ అలాంటి వారికి కూడా చెప్పే మాట, హిందువులు ఉంటారు, గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళి ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ గుళ్ళోకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు మేజర్లు అని చెప్పి అక్కడే వివాహాలు చేసే వాళ్ళు ఉన్నారు. చేసిన ఆయన మీద వెళ్ళి కేసే పెట్టరు. అవును. ఏం మాట్లాడరు. అవును. పొరపాటున ఏదైనా జరిగితే క్రైస్తవ్యంలో ఆ పాస్టర్ గారు చేసి నీకు లైసెన్స్ ఉందా, నీకు పెళ్లి ఎవరు చేసి జరిగితే ఏం మాట్లాడరు. ఇక్కడ జరిగితే మీ పాస్టర్ గారు ఎవరు, ఆయనకి లైసెన్స్ ఉందని మీరు అడిగినట్లే అడుగుతారు, న్యూసెన్స్ చేస్తారు. అంటే నేను ఏ మతాన్ని విమర్శించట్లేదు, హైందవ మతాన్ని కానీ ముస్లింస్ కానీ నేను విమర్శించట్లేదు, దయచేసి ఎవరు అలా భావించొద్దు. నేను అంటే చెప్తున్నాను, మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరత మనకు లేదు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి వాటిని చెప్పడం జరుగుతుంది. దానికి సేవకుడు అనేది కారణం కాదు, దేవుడు అనే కారణం కాదు. అన్యులైన వారికి కూడా చెప్పే మాట, దేవుడు ఎప్పుడు అలాంటి పనులు చేయమని ఎవరు చెప్పరు. ఒక మానవత్వం కలిగిన వ్యక్తే దానిని తప్పు అని నిలదీస్తాడు. మరి దేవుడు అనబడే ఆ పదాలు కలిగినటువంటి ఆయన మరి ఆయన ఎలా మెచ్చుకుంటాడు? కోట్ల మంది ప్రజల ద్వారా ఆయన మహాదేవుడు, సర్వంతర్యామి అని స్తుతింపబడుచున్న ఆ మహాగణుడైన దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా. లోకం ఒప్పుకోకున్నప్పుడు, మనుషులు ఒప్పుకోకున్నప్పుడు దేవునికి న్యాయవంతుడు అనబడే పేరు ఉంది. మళ్ళీ ఆయన ఎలా ఒప్పుకుంటారు? దీన్ని ఎలా సహిస్తాడు? ఎలా ఓడ్చుకోగలుగుతారు? దానికి కఠినమైన తీర్పు అనేది ఉంది. యోసేపు గారు ఏం చేశారంటే పారిపోయాడు. ఈరోజు నేటిదన్న ఈ క్రైస్తవ సంఘానికి నేను చెప్పే మాట, దేవుని పెట్టుకోండి మధ్యలో. తప్పు చేస్తున్నప్పుడు దేవుని గుర్తుపెట్టుకో. తర్వాత రెండవది, ఒక భార్య తప్పు చేస్తున్నావు అనుకో, భర్తను గుర్తుపెట్టుకో, పిల్లల్ని గుర్తుపెట్టుకో. అలాగే ఒక భర్తగా తప్పు చేస్తున్నాడు అనుకో, భార్యను గుర్తుపెట్టుకోవాలి, పిల్లల్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి. నాకు సమాజంలో పేరుంది, సంఘంలో పేరుంది, సేవకుని దగ్గర పేరుంది. నేను ఇలా తప్పు చేస్తే తర్వాత నా దేవునికి, సేవకునికి, సంఘానికి లేపుతారు, డ్యామేజ్ అవుతారు. దాన్ని నేను చేస్తే నేను మనిషిని కాదు, దాని ద్వారా నాకు శాపం ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. ఈ గ్రహిస్తూ చాలా చక్కగా ఉండాలి. ఇవి మంచివి కావు. అలాంటి పనులు ఎవరైనా చేస్తా ఉంటే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసే ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని తెలియజేస్తాం. బైబిల్లో మాట రాయబడింది గలతీయులకు రాసిన పత్రిక 6:7 వచనంలో, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడ్డాడు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు, ఆ పంట కోసేస్తావు, ఆ పంట కోస్తావు అంతే. ఇప్పుడు ఎవరైనా జొన్న విత్తి శనక్కాయలు కోయరు. మనం శనక్కాయలు విత్తుతాము, కంది విత్తుతాం కదా. మనం ఏ పంట అయితే మనం విత్తుతామో ఏం చేస్తాం? ఆ సీడ్ ఏదైతే ఉంటుందో దాని ఫ్రూటే మనం చూస్తాం. అంతే. అంటే నీవు క్రీస్తును నమ్మి నువ్వు ఏదైతే లోకానుసారంగా ఉండి నువ్వేదైతే విత్తుతున్నావో, ఏ పంట అయితే విత్తుతున్నావో దాన్ని కొయ్యక తప్పదు. కొయ్యడం అంటే చాప్టర్ క్లోజ్. ఇప్పుడు ఒక చెట్టు, శనక్కాయ చెట్టు ఉంది, దాని విత్తనాలు కావాలి మనకు, ఏం చేయాలా? తీసేయాలి. ఒక వరమడి ఉంది, కొయ్యాలా. కోసిన తర్వాత పనికి వస్తుంది, అది మనకి రాదు. అందుకే ఏదైతే విత్తుతావో ఆ పంట కోస్తావు అనబడి అంటే అది చాలా భయంకరమైన పరిస్థితి. దయచేసి ఒకవేళ ఈ మాటలు వింటున్నా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే సంఘాల్లో దయచేసి మారి మీ ప్రవర్తన దిద్దుకోండి. ఒక బాధ్యత కలిగిన స్త్రీగా, ఒక బాధ్యత కలిగిన పురుషుడిగా జీవించాలని మరి మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కగా మీరు జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను పాస్టర్ గారు. ఓకే, చాలా మంచిది పాస్టర్ గారు, చాలా అద్భుతమైన విషయాలను తెలియజేశారు. నిజంగా నేటి దినాల్లో అక్రమ సంబంధాలు అధికమైపోయినాయి. ప్రత్యేకించి సంఘాల్లో అధికంగా వీటి విషయాలను చూస్తున్నాం. దాని వలన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. సంఘంలో దుర్వార్తలు, చెడు వార్తలు వ్యాపించి సంఘాలు దెబ్బతింటా ఉన్నాయి. నిజంగా
సంఘాలు మాత్రమే దెబ్బతినడం కాకుండా మీరు అన్నట్లుగా ఏదైతే విత్తుతారో అదే ఖచ్చితంగా కోస్తారన్న విషయాన్ని ఆ విధంగా నడుచుకునే వారందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మరలా ఇది హెచ్చరిక అన్నట్లుగా మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం.